ఓకే అండి, అందరికి నమస్తే అండ్ వెల్కమ్ టు అవర్ ఛానల్. సో ఫ్రెండ్స్, ఈరోజు ఈ టాపిక్ అసలుకి ఏంటంటే మన సలార్ మూవీ గురించి కొంచెం మాట్లాడుకుందాం భయ్య. వీడియోని ఎండింగ్ వరకు చూడండి. వీడియో అందరికి నచ్చితే తప్పకుండా మీ ఫ్రెండ్స్కి షేర్ చేసి కొంచెం ఛానల్ని సపోర్ట్ చేయండి. సో ఇక టాపిక్లోకి వెళ్దామా. ఇక టాపిక్లోకి వెళ్తే ఏంటంటే భయ్య, సలార్ ఫిలింకి అండ్ కేజీఎఫ్ ఫిలింకి ఏమైనా లింక్ ఉందా భయ్య? అండ్ ఇది మన ప్రసన్నల్ గారు దీనికి ఒక క్లారిటీ లాంటిది మనకు చెప్పారు ఆల్రెడీ. ఏం లేదు, నేను ప్రభాస్ గారితో ఈ ఫిలిం తీయాలనుకున్నా. సో ఆ పాయింట్ ఆఫ్ వ్యూకి నేను తీశాను అంతే. ఇది లింక్ అని అదని అట్లాంటి ఏంలని లేవు అన్నట్టు అట్లా ఆ వేలో అయితే మాట్లాడడం జరిగింది ఒక దగ్గర. సో అది నాకు తెలిసిన పట్టుకలుగా నేను చెప్తున్నాను. మీ అందరికి ఆల్రెడీ కొంతమంది తెలుసు, కొంతమంది తెలీదు. సో అది పక్కకు పెడితే ఇక్కడ చాలామంది ఎలాంటి హోప్స్ పెట్టుకుంటున్నారంటే మూవీ పైన, కొంతమంది ఏమో మన అన్న ఫ్యాన్స్ అయితే ఒక రేంజ్లో ఉంటుంది. ఎక్కడికించి అన్న ఫ్యాన్స్కి ఇది ఒక మంచి మూవీ అండ్ ఫైట్ సీన్స్ దద్దరిల్లిపోతాయి అన్నట్టు మన అందరికి తెలిసిందే ఆ ఫిలిం ఎలా ఉంటుందనేది. సో ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో మన ప్రభాస్ అన్న ఫ్యాన్స్ గురించి పక్కకు పెడితే ఇక్కడ మన పాయింట్ ఏంటంటే మూవీ అనేది లింక్ ఉంటుందా ఉండదా. ఇక్కడ ట్రీజర్ వచ్చినప్పుడు, సలార్ ట్రీజర్ వచ్చినప్పుడు మనకు ఆ కంటైనర్లు చూపెట్టినప్పుడు కానీ లేకపోతే ట్యాంకులు చూపెట్టినప్పుడు కానీ, సో అక్కడ నంబర్స్ ఉంటాయి చూడండి. ఆ నంబర్స్ అనేవి మనకు కేజీఎఫ్ దీంట్లో కొంచెం సింక్ అయ్యాయి. సో సేమ్ ఉండడంతో అప్పుడు చాలామంది ఇది ఉండేటట్టే ఉంది, లింక్ అయ్యేటట్టు ఉంది అని అన్నారు. అండ్ ట్రైలర్ చూసిన తర్వాత లిటరల్లీ అందరికీ ఇది ఉంటుంది అన్నట్టు కొంతమందికి 50% 60% అనేది అర్థమైపోయింది. ఎలా అంటే ఆ మూవీలో మనకు ఈశ్వర్రావు గారు అనే క్యారెక్టర్ తెలిసిందే మనకు, ఫాతిమా అంటారు ఆ మూవీలో. ఫిలింలో ఫాతిమా ఆమెనేమో, సో అతని నేమ్ ఫర్మాన్ భయ్య, మీ అందరూ తెలిసిందే. ఈ టైప్లో మనకు ఈ మూవీలో కనిపించారు. కానీ మనకు ఆ తర్వాత సలార్ ఫిలింలో కూడా ఈమె కనిపిస్తుంది అని అంటే మళ్ళా ఆమె కాకుండా మనకు గరుడ కూడా కనిపిస్తున్నాడు. సో ఈ పాయింట్స్ చూసుకున్నట్టయితే కొంచెం లింక్ ఉన్నట్టు అనిపించడం కానీ, సో ఇలా చాలామంది చాలా డౌట్స్ అయితే ఉన్నాయి. కానీ ఇది మనకు డిఫరెంట్ జోనర్ ఫిలిమ్స్ మనందరికి తెలిసిందే. లైక్ కేజీఎఫ్ అనేది మనకు ఒక మదర్ వేలో ఉంటుంది అండ్ సలార్ అనేది మన ఫ్రెండ్షిప్తో ఉంటుందని మనకు అర్థమవుతుంది. సింపుల్ భయ, మూవీ అనేది మనకు లింక్ ఉంటుందా ఉండదా అనేది మనకు ఒక సలార్ మూవీ చూసిన తర్వాత కంపల్సరీ ఏదో ఒక క్లారిటీ అనేది వస్తుంది. సో అప్పటి వరకు వెయిట్ చేయండి. అండ్ ఈ క్లైమాక్స్ మెయిన్గా ఇక్కడ మనకు క్లైమాక్స్ అనేది మన పృథ్వీరాజ్ గారు అండ్ మన ప్రభాస్ గారితో సెంటిమెంటా లేకపోతే అది వైలెన్సా లేకపోతే అది గుడ్ ఫైట్స్ ఉంటున్నా ఎట్లా ఎండ్ అవుతుందో తెలియదు మనకు. క్లైమాక్స్ అనేది మెయిన్గా నేను క్లైమాక్స్ గురించి మాట్లాడుతున్నాను. అండ్ ఆ క్లైమాక్స్లో ఏమన్నా మన ఎవరైనా ఎంట్రీ ఉంటుందా, లైక్ గెస్ట్ ఎంట్రీ, దాంట్లో మనకు ఎవరైనా ఒక్కళ్ళు సంథింగ్ అన్నట్టు మనకు తెలియదు. సో మనకు ట్రైలర్లో కానీ లేకపోతే ట్రైలర్లో అసలు చూపెట్టలేదు, ట్రైలర్లో తెలుసు. లైక్ ఇప్పుడు మనము విక్రమ్ మూవీలో మన రోలెక్స్ క్యారెక్టరు ఎలా మనకు సర్ప్రైజ్ టైప్లో ఇచ్చేస్తారు. సో ఆ టైప్లో మనకు సలార్ మూవీ కూడా ఉండొచ్చు అని నేనైతే అనుకుంటున్నాను. అండ్ అది పక్కకు పెడితే ఇక్కడ ఓవరాల్గా మూవీ అనేది ఒకవేళ రన్ అయ్యేటప్పుడు మధ్యలో మనకు మన ప్రసన్నీల్గా డైరెక్షన్ ఎలా ఉంటుందో మనకు తెలిసిందే. మనకు ఆ టైంలో మనకు మూవీలు మధ్యలో ఏమన్నా లింక్స్ కేజీఎఫ్కి దీనికి ఏమైనా లింకులు ఉండే సీన్స్ కనుక ఏమన్నా చూపెట్టచ్చు అనేది నేనైతే అనుకుంటా. అండ్ అది పక్కకు పెడితే భయ్య, లాస్ట్కి మనకైతే సలార్ 2 అయితే ఉంటుంది అన్నట్టు మనకు తెలిసిందే. అది ఉంటుంది అంటే ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు క్రేజ్ 2 అని ఉంటుంది కదా భయ్య. సో అందరూ ఈ వేలో ఒక మైండ్ సెట్ అయితే పెట్టుకొని మూవీకి వెళ్ళి చూస్తే మనకు అర్థమవుతుంది. అంతకు మించి మనం ఎక్కువ అది ఉంటుంది ఉండదు అసలు అనేది పాయింట్ వద్దు భయ్య, నేను చెప్తున్నాను నాకు తెలిసిన మట్టుకి. మీరు అందరూ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఇక్కడ మన ప్రభాస్ అన్న మూవీ కాబట్టి ఆఫ్టర్ ది ఆదిపురుష్ అండ్ రాధేశ్యామ్ ఫిలిం తర్వాత ఇలాంటి ఒక మాస్ మూవీతో మనకు అంటే బాహుబలి తర్వాత అలాంటి మూవీస్ రాలేవు మనకు తెలిసిందే. సావా వచ్చింది కానీ అంతలా మనకు ఆడలేదు. సో ఆఫ్టర్ ది ఈ సలార్ ఫిలింలో దాంట్లో మన ప్రసన్నీల్ డైరెక్షన్ అంటే మనకు కాస్తో కోస్తో కాదు, ఎంతో ఒక హోప్ ఉంటుంది. సో ఫైట్ సీన్స్ కూడా ట్రైలర్లో తీసేస్తారు మనకు తెలిసిందే. సో ఆ పాయింట్ ఆఫ్ వ్యూకి ఆలోచించి మన ప్రభాస్ అన్న మూవీ కాబట్టి చూద్దాం అన్నట్టు వెళ్ళండి. అంతేగాని కేజీఎఫ్కి లింక్ ఉంది అన్నట్టు వెళ్ళి అక్కడ డిసప్పాయింట్ కావడం అనేది అది సరి కాదు అని నేనైతే అంటాను. సో ఓవరాల్గా నేను ఈ పాయింట్ చెప్పాలనుకుని వీడియో తీసాను. చాలామంది లింక్స్ ఉండొచ్చు, లింక్స్ ఉండకపోవచ్చు, అది పక్కకు పెట్టండి. మన కేజీఎఫ్లో మన యష్ గారు మన ప్రభాస్ గారు ఇద్దరు కలిసి ఏదైనా మూవీ వస్తే మాత్రం అది వేరే లెవెల్, అది అప్పటికి చూద్దాం. ఇప్పుడైతే మన ప్రభాస్ అన్న ఫిలిం. సో ఆ పాయింట్ ఆఫ్ వ్యూకి వెళ్ళి ఫిలింని చూడండి. ఏమన్నా మనకు దొరకచ్చు, కేజీఎఫ్కి లింక్స్ ఉండే ఛాన్సెస్ ఉంటేయచ్చు, లేకపోతే మన ప్రసన్నీల్ గారు ఉన్నారు కదా, ఏదో ఒకటి చూస్తారు. సో మీరు ఎక్కువ ఆలోచించకండి నేనైతే అంటాను. సో ఓవరాల్గా నేను ఈ పాయింట్ చెప్పాలనుకున్న వీడియో తీసాను. అండ్ ఎంతమందికి ఈ వీడియో మీ అందరికి అర్థమైంది అనుకుంటున్నా. మీకు వీలైతే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, లేకపోతే యాజ్ యువర్ విష్ గైస్. అండ్ దట్స్ ఇట్ అబౌట్ ది వీడియో. అండ్ థ్యాంక్ యూ టు ఆల్ అండ్ థ్యాంక్ యూ గైస్.